నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సాయి ప్రియ. ప్రస్తుతం మనం హన్మకొండ మెటర్నిటీ హాస్పిటల్లో ఉన్నాము. ఈరోజు అన్ను ఆరోగ్య సేవా సొసైటీ వాళ్ళు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వైద్య పరికరాలన్నిటికీ అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. ఈరోజు కార్యక్రమం మీరు భాగస్వాములు కావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉన్నదమ్మా. సేవ చేయటం అనే ఉన్నంత తృప్తి ఎందులో ఎవరికి ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ యొక్క ఇది రాదు. సంపాదన అనేది ప్రతి ఒక్కరు సంపాదిస్తుంటారు, కానీ మనం తోటి మానవత్వంతో తోటి వ్యక్తికి సహాయం చేయడంలో ఉన్నంత ఆనందం ఎందులో ఉంటుంది. ఇవాళ ఈ హాస్పిటల్కు చూడండి, మనం మేమైతే చిన్ననాటి నుంచి చూస్తున్నాం. మేము పుట్టి పెరిగింది కూడా ఇందులోనే. కానీ దీన్ని అభివృద్ధి చేయడానికి ఎన్నడూ ఎవరు ముందుకు రాలేకపోయారు. దీనిని తప్పకుండా రూపురేఖలు మార్చాలనే ఆలోచనతోటి మేము తప్పకుండా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అంతేకాకుండా దాతలను కూడా కావలసిన ఎన్ఆర్ఐస్, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, బిజినెస్ మెన్స్ వాళ్ళు కూడా మనిషికో చెయ్యేసి సహాయం అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. గవర్నమెంట్ పరంగా మేము ఏమేమి తీసుకురావాలన్నా అవన్నీ తప్పకుండా రూపాయి కాడ ₹2 తీసుకొస్తాం. మేము మానవత్వంతో ఒక సేవాభావంతో, సేవాభావం రెండుతో కలిపి మనం దీనికి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. వీటిల్లో దీన్ని కొద్దిగా అప్డేట్ చేయడానికి అందరూ సహకరించండి అని విజ్ఞప్తి. దాదాపు ఎంత ఎక్విప్మెంట్ వచ్చింది సార్? అంటే ఎంత విలువ గల ఎక్విప్మెంట్ వచ్చింది? 35 నుంచి 40 లక్షల రూపాయల మెటీరియల్ ఇలా సహాయం చేయటం జరిగింది. ఎన్ఆర్ఐ సుజిత్ రెడ్డి గారు, దానికి వాళ్ళ యొక్క సొసైటీ సేవా సమితి ఉన్నది ఒకటి, మన దాని పేరుంది చిరంజిత్ రెడ్డి బన్ను సొసైటీ సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఇలా 35 నుంచి 40 లక్షల రూపాయల మెటీరియల్ని హాస్పిటల్కి మనకు ఇది చేయడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గంలో వైద్య రంగ అభివృద్ధికి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్? ఇంకా త్వరలోనే మినిస్టర్ గారు కూడా వస్తున్నారు. కాజీపేటలో 30 బెడ్ హాస్పిటల్, హన్మకొండలో 100 బెడ్ హాస్పిటల్ కోసం మేము ప్రపోజల్స్ అన్నీ డిఎంహెచ్ఓ గారికి ఇట్లా వీళ్ళందరూ కూడా తయారు చేయడం జరిగింది. వాటి వచ్చిన తర్వాత మినిస్టర్ గారిని అడిగిన తర్వాత ఎంతవరకు చేయగలుగుతాం అనేది దాని మీద ముందుకు పోతాం. సార్, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే ప్రజలకి నమ్మకం కల్పించడానికి మీరు ఏ భరోసా ఇస్తున్నారు సార్? రాబోయే రోజులలో విద్యా వైద్యానికి అంటే మొదటికెళ్ళి కూడా ముఖ్యమంత్రి గారు విద్యా వైద్యం తర్వాత స్పోర్ట్స్ కూడా వీటిని మూడిటిని ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక నిధులు మీరు గతంలో చూడండి, నేడు చూడండి ఎన్ని నిధులు ఎక్కువ కేటాయించింది అనేది ఈ శాఖలకు మాత్రమే. సో వీటి ద్వారా ప్రజలకు నమ్మకం కల్పించాలి. ప్రైవేట్ స్కూల్స్ కంటే ప్రభుత్వ స్కూల్స్లలో ఎక్కువ మెరిట్ వస్తున్నాయి. వాటి ద్వారా ఎడ్యుకేషన్ కూడా ఇచ్చేయాలనే ఆలోచనతోటి గతంలో 2 విద్యార్థులను ఉపాధ్యాయుడు ఉండేది. అక్కడ రికమెండేషన్ తోటి ఇట్టాం. ఇంతమంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు అని ఫిక్స్ చేసి అలా ఒక ప్లాన్ ప్రకారం పోవటం జరుగుతున్నది. అదేవిధంగా వైద్యంలో కూడా వాటిని కావలసిన నిధులు దానికి ఇచ్చే విధంగానే గతంలో ఉన్న ఆరోగ్యశ్రీ అప్పులు కానివ్వండి అవన్నీ కట్టుకుంటూ కొత్త వాటికి ముందుకు ప్రమోట్ చేసుకుంటూ పోతున్నారు ఇలా ముఖ్యమంత్రి గారు. గవర్నమెంట్ హాస్పిటల్లో తల్లి శిశు మరణాల సంఖ్య ఎంతవరకు తగ్గించగలిగాం సార్? వీలైన కాడికి మనం దాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతోటి, తాపత్రయంతో ఇవాళ ఇక్కడికి రావటం కానీ, దాతలు ఇవ్వటం కానివ్వండి, గవర్నమెంట్కి వెళ్ళి రావటం కానీ ఇవన్నీ తగ్గియాలనే ఆలోచనతోటే ముందుకు పోవడం జరుగుతుంది. చూసారు కదా, ఈరోజు బన్ను ఆరోగ్య సేవా సొసైటీ వాళ్ళైతే దాదాపు 30 నుంచి 40 లక్షల విలువ కలిగిన వైద్య పరికరాలు గవర్నమెంట్ హాస్పిటల్కి అందించడం జరిగిందని నాయని రాజేందర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈరోజు ఆరోగ్య సేవా సొసైటీ వాళ్ళు ఈరోజు హన్మకొండ మిషన్ హాస్పిటల్కి అయితే వైద్య పరికరాలు అందించడం జరిగింది. అందులో భాగంగా మనతో పాటు మేడం ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలాంటి పరికరాలు అందించారు మేడం? ఈమె ఏంటంటే స్వీప్యాప్, మన ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్స్, ఆక్సిజన్ మాస్క్లు, బేబీకి, తల్లికి, పిల్లకి యూజ్ అయ్యే మెడికల్ కిట్స్ అన్ని ఇందులో ఉన్నాయండి. మొత్తం కలిపి 38 lakhsకి ఇప్పుడు మేము డొనేట్ చేయటం జరిగింది. అలాగే ఈ సొసైటీ కింద ఏంటి అంటే మేము ఎక్కువ మెడికల్ వైపు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సార్. ఎందుకంటే మెడికల్ ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి, ప్రజలు ఎవరికైనా యూసేజ్ అవుతుంది కాబట్టి మెడికల్ వైపు మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఈ మెడికల్ దాంట్లో ఏంటంటే మెడికల్ క్యాంప్స్ ఉంటాయి. ప్లస్ మాకు సొసైటీ కింద ఒక క్యాన్సర్ బస్ ఉంది. ఆ బస్సు ఏంటంటే అక్కడక్కడ క్యాంప్స్ పెట్టి క్యాన్సర్ పేషెంట్స్ని డిటెక్ట్ చేసి చూస్తామన్నమాట. అన్ని దాంట్లో ఏంటంటే బ్లడ్ టెస్ట్లు, ఎక్స్రేస్ అవన్నీ చేపిస్తామన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే మాకు వర్ధన్నపేట దగ్గర దమనపేట ఉంది. అక్కడ ఏంటి అంటే మేము మెడికల్ క్యాంప్స్ ప్రతి వీక్ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తాము. వాళ్ళకి ఏంటి అంటే పేషెంట్స్కి మెయిన్ టార్గెట్ షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ అండ్ ఎనిమిక్ పేషెంట్స్ వాళ్ళకి
ప్రతి వీక్ వెళ్ళి మెడికేషన్స్ ఇవ్వటమే కాకుండా ఎక్స్రేస్ బ్లడ్ టెస్ట్లు అన్నీ ఫ్రీగా చేసి ఇద్దరు డాక్టర్స్ వెళ్తారు, ఇద్దరు నర్సెస్ వెళ్ళి ఇవన్నీ చేసి వాళ్ళకి ప్రతి వీక్ అప్డేట్ చేసుకుంటూ ఉంటామన్నమాట. మొత్తం ఎంతమంది ఉన్నారు మేడం మీరు ఇందులో భాగంగా స్టాఫ్ మొత్తం సొసైటీలో కలిపి మాకు ఈ సొసైటీ కింద ఏంటంటే ఇంకొక స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్ కింద ఏంటి అంటే ఎంఆర్ కిడ్ మెంటల్లీ ఇల్డ్ కిడ్స్ ఉంటారు, 125 మెంబర్స్ కిడ్స్ ఉంటారు. వాళ్ళకి మనం స్కూలింగ్ లాగా అన్ని ట్రైనింగ్స్ ఇస్తామన్నమాట. స్టాఫ్ మొత్తం సొసైటీలో 40 మెంబర్స్ ఉన్నారు మేడం. అంటే హాస్పిటల్ సైడ్ కానీ స్కూల్ సైడ్ కానీ క్యాన్సర్ బస్ కానీ క్యాంప్స్కి వెళ్ళే వాళ్ళు కానీ మొత్తం కలిపి ఈ సొసైటీ కింద 40 మెంబర్స్కి మేము హెల్ప్ చేస్తున్నాం అన్నమాట. స్టాఫ్ మొత్తం బన్ను ఆరోగ్య సేవ సొసైటీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి మేడం? ఇది ఎప్పుడు అంటే 2013లో స్టార్ట్ చేసాం, అప్పటి నుంచి రన్ అవుతుంది. దీన్ని ఏంటంటే మెయిన్ మోటివ్ మెడికల్ ఎయిడ్స్ కానీ మెడికల్ యూసేజ్ స్టాఫ్ ఇక్కడ ఉన్న అందరికీ మెడికల్గా మనం ఎక్విప్మెంట్ సప్లై చేయడం ఒకటి, మెడికేషన్ పరంగా కానీ క్యాంప్స్ పరంగా కానీ వాళ్ళ హెల్త్ మీద ఎఫెక్ట్ ఉన్నది చూడటం మెయిన్ మోటో. ఇది అంటే ఇంకా రానున్న రోజుల్లో ఎలాంటి సేవలు అందించబోతున్నారు? ఇవే నడుస్తాయి. ఎవరికి ఎక్కడ యూసేజ్ అయితే అక్కడ కిట్స్ కానీ బెడ్స్ కూడా మేము ఇచ్చేసాం. ఊర్లలో ఏంటంటే హాస్పిటల్స్లలో బెడ్ కూడా సప్లై చేసాం. ఊర్లో గవర్నమెంట్ దాని కింద కాకుండా సపరేట్గా సొసైటీ కింద బెడ్స్ కూడా ఇచ్చాము హాస్పిటల్స్కి. ఇలా మెడికల్ పరంగా ఎవరికి ఏ యూసేజ్ ఉన్నా మేము అందుబాటులో ఉంటామని చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.